కడప జిల్లా జమ్మలమడుగు శాసనసభ్యుడు దేవగుడి ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి ఈరోజు డ్రగ్స్ కేసులో హైదరాబాద్ పోలీసులకి పట్టుబడ్డారు. నానక్రామ్ గూడాలో ఈగల్ టీం ప్రత్యేక తనిఖీలు చేస్తున్న సందర్భంగా దేవగుడి సుధీర్ రెడ్డి మరొకరు పట్టుబడినట్లు, తనిఖీలలో వీరికి డ్రగ్స్ పాజిటివ్గా రావడంతో ఈగల్ అధికారులు వీరిని అరెస్టు చేసి డి అడిక్షన్ సెంటర్కి తరలించినట్లు తెలుస్తోంది. అలాగే వీరిరువురిని విచారణలో భాగంగా కస్టడీకి తీసుకొని డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు సరఫరా చేశారు అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. దర్యాప్తు పూర్తయితే దీని వెనక ఉన్న డ్రగ్స్ సరఫరా వ్యక్తులు కూడా వెలుగు చూసే అవకాశం ఉంది. ఆదినారాయణ రెడ్డి జమ్మలమడుగులో బీజేపీ తరఫున పోటీ చేసి గెలుపొందిన విషయం అందరికీ తెలిసిందే. కూటమి పొత్తులో భాగంగా జమ్మలమడుగు నుంచి ఈయన పోటీ చేశారు. దీంతో ఎమ్మెల్యే కుమారుడు డ్రగ్స్ కేసులో పట్టుబడడం సంచలనం సృష్టించింది. హైదరాబాద్ పోలీసులు ఈ డ్రగ్స్ కట్టడిపై నిత్యం అప్రమత్తంగా ఉంటూ ఎక్కడికెక్కడ దాడులు చేస్తూ పలువురు సినీ ప్రముఖులను, రాజకీయ నాయకుల పిల్లలను కూడా ఈ డ్రగ్స్ బారిన పడిన వారిని గుర్తించి కఠినంగా వ్యవహరిస్తుండడం అందరికీ తెలిసిందే. ఏది ఏమైనా రాజకీయ పలుకుబడులను కూడా పక్కన పెట్టి ఒక ఎమ్మెల్యే కుమారుడిని అరెస్ట్ చేయడం అభినందనీయం.